లార్డ్. ఈరోజు లేఖన భాగం యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మారనాథ. హల్లెలూయా. షాలోమ్. ఈ దినము అంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు ఆశీర్వాదకరమైన పనులే చేయాలని, అనగా మీ ఆఫీసులోనూ, మీ స్కూల్లోనూ, మీ కాలేజీలోనూ, మీ వర్క్ ప్లేస్లో మీరు ప్రభు యొక్క సాక్షిగా ఉండాలని, లేదంటే ప్రభుని గురించి కొంతమందికి పరిచయం చేయాలని, ఒకవేళ ప్రభు చిత్తమైతే వారిని మీ స్థానిక సంఘాలకు, మందిరాలకు నడిపించుకోవాలని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. మనం ఎక్కడున్నా కానీ ప్రభు బిడ్డలం అనే సంగతి మనం మర్చిపోకూడదు. లోకంలో ప్రత్యేకమైన వాళ్ళుగా మనం ఉన్నాం. మనల్ని ఆయన ప్రత్యేకపరిచాడు. సముద్రం నుంచి ఏ విధంగా ఉప్పు వేరవుతుందో అలాగే మనం కూడా లోకం అనే సముద్రం నుంచి వేరైపోయిన ఉప్పు లాంటి వాళ్ళం. ఉప్పు లాంటి మనం ఉనికిని కోల్పోకూడదు. మన ఉనికి ఉంది. మనం అక్షరార్థంగా మన ఉనికి లేనప్పటికీ కూడా కానీ మన ప్రజెన్స్ ఎక్కడో ఉంది. మన ప్రజెన్స్ వల్లనే పరిస్థితులు లేదా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయని లోకం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూరలో ఉప్పు కనిపించకపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఉప్పు ఉందండి, ఉప్పు లేదండి అంటారు. ఉప్పు ఉంది అన్నా లేదు అన్నా దాని అర్థం తక్కువ ఉందనో లేకపోతే ఎక్కువ ఉందనో అంతవరకే అర్థం, కానీ అసలు లేదని కాదు దాని అర్థం. అది అదృశ్యమైనప్పటికీ కూడా పరోక్షంగా తన ఉనికిని గుర్తు చేస్తుంది, తన అస్తిత్వాన్ని గుర్తు చేస్తుంది. మనం కూడా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగానైనా ప్రభుతో ఉన్నటువంటి పెనవేసుకున్నటువంటి అస్తిత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం. మనం ఇంచుమించు ఆల్మోస్ట్ ఈరోజు చివరి సందేశం. తర్వాత మనం రేపటి నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. తర్వాత మన ముందు ఇంకొక అధ్యాయం కూడా మిగిలింది, 21వ అధ్యాయం. కాబట్టి 21 అధ్యాయాలు ముగించుకొని మరలా మనం జస్ట్ అంత రౌండ్ వేసుకొని యోహాను సువార్తను మళ్ళీ ఒక రివైజ్ చేసుకొని సుమారు 1000 సందేశాల వరకు యోహాను సువార్తలోంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలు వింటున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఎంతో వ్యయ ప్రయాసలతో సిద్ధపరచబడుతున్నాయి. ఏదో మర్మాలు చెప్పాలని, ఏదో వేదాంతం చెప్పాలని, ఏదో థియాలజీ ఫిలాసఫీ చెప్పాలని కాదు, కానీ ప్రభు నా మనసులో ఉంచినటువంటి భావనల్ని, తలంపుల్ని మీతో పంచుకోవాలనే చిరు ప్రయత్నమే ఈ టీవీ ప్రోగ్రాం. అంతవరకే కానీ ఏదో పాపులారిటీ కోసమో పబ్లిసిటీ కోసం కానే కాదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, మీరు తగ్గవలసి ఉన్నది, ప్రపంచంలో ప్రతి వ్యక్తి తగ్గవలసిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ డిక్రీజ్. ఎవ్రీ మినిస్ట్రీ షుడ్ డిక్రీజ్. డిక్రీజ్ అంటున్నప్పుడు, తగ్గాలి అంటున్నప్పుడు, తగ్గడం అంటే అందులో మోకరించడం, లేకపోతే తగ్గిపోవడం, లేకపోతే సాగిలపడడం, లేకపోతే హంబుల్ చేయబడడం, అణిచివేయబడడం, లేకపోతే అదృశ్యమైపోవడం అనేటువంటి భావాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఇంగ్లీష్ లో గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter 28th verse in Father's life New Testament. After this, Jesus, knowing that all things were now completed, so that the scripture might be fulfilled, said, I am thirsty. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన నాకు దాహం వేస్తుంది అని అన్నాడు. లేఖనాల్లో వ్రాసింది నిజం కావడానికి ఇలా జరిగింది. ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించి, he know that everything is going to finish. అంటే ప్రపంచ అంతం జరగబోతుందని కాదు, ఆయన నాకు దాహం వేస్తుందని అన్నాడు. ఎలా గ్రహించాడు? ఆత్మలో గ్రహించాడు. he knew that thing, that incident, everything in the spirit. నాకు దాహం వేస్తుందని అన్నాడు. లేఖనంలో వ్రాసింది నిజం కావడానికి ఇలా జరిగింది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు సిలువలో పలికినటువంటి మాటల్లో ఈ మాటను, నాకు దాహం వేస్తుంది, దప్పికొనుచున్నాను అనే మాటను 5వ మాటగా మన బైబిల్ పండితులు పెట్టారు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు చేస్తున్న ధ్యానాల్లో ధ్యానంగా మనం చేయడం లేదు. యేసు దప్పిగా ఉన్నాడు.
He was in thirst. He was in thirst for something. ఆయన ఏలి ఏలి లామా సబక్తాని అనగా నా దేవా ఎందుకు చేయి విడిచావని అన్నప్పుడు అపార్థం చేసుకున్న ప్రజలు 6 గంటల్లో సిలువలో వేలాడినప్పుడు 7 మాటలు మాట్లాడిన ప్రభు. మనమైతే 6 గంటలు మాట్లాడితే 60 లేదా 600 700 మాట్లాడతాం, విస్తారంగా మాట్లాడతాం. ఆ బాధ కొద్దీ, శ్రమ కొద్దీ, శ్రమ బాధలో కూడా యేసు మితంగా మాట్లాడాడు. మితంగా మాట్లాడడం నేర్చుకోవాలి. స్త్రీలు విస్తారంగా మాట్లాడతారు. స్త్రీలే కాదు, కొంతమంది పాస్టర్లు విస్తారంగా మాట్లాడతారు, కొంతమంది సేవకులు విస్తారంగా మాట్లాడతారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు. విస్తారమైన మాటల వలన వాగుడు కాయల్లాగా మనం మాట్లాడడం వలన, చాటర్ బాక్స్ లాగా మాట్లాడడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. మన మాటలు క్లుప్తంగా ఉన్నప్పటికీ, కొన్ని అయినప్పటికీ కూడా క్రీస్తు నామ మహిమార్థమై పలికేటువంటి మాటలుగా, చెప్పేటువంటి మాటలుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్పిరిచువల్లీ టేస్టీగా ఉన్నటువంటి, స్పిరిచువల్లీ సాల్టెడ్గా ఉన్నటువంటి, సీజన్డ్గా ఉన్నటువంటి మాటలుగా మన మాటలు ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అంతకుముందు మనకు తెలిసినట్లుగా తండ్రి వీరేమి చేస్తున్నారు అని అన్నాడు. తర్వాత నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. తర్వాత పైన వచనాల్లో మనం చదువుకున్నట్లుగా అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. తర్వాత నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితే అన్నాడు. తర్వాత 5వదిగా నేను తప్పికొనుచున్నాను అన్నాడు. 6వదిగా సమాప్తమైనది అన్నాడు. 7వదిగా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. సరే, దేవుని స్తోత్రం. ఇవి ఎందుకు భక్తులు ఇలా సెట్ చేశారు ఏంటి అనేటువంటి వాటి వివరాల్లోకి మనం వెళ్ళలేదు. ఇక్కడ మనం ఆలోచించినట్టు మాట, నేను దప్పికొనుచున్నాను, ఐఎమ్ థర్స్టీ. దాహము అనేది భౌతికమైన దాహాన్ని ఉద్దేశించి కాదు. గ్రీకు భాషలో ఉపయోగించబడినట్టు మాట అక్కడ డిప్సో అనేటువంటి మాటను ఉపయోగించారు. డిప్సో అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే దాహం అని కాదు, దాహం అని కూడా. కానీ డిప్సో అనేటువంటి మాట యొక్క ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే ఎర్నెస్ట్లీ డిజైరింగ్ అని అర్థం. అనగా ఆసక్తిగా వాంఛించడం అని అర్థం. అనగా నేను వాంఛిస్తున్నాను అని కాదు. మన దాహము ఆకలి దాహం. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, నీతి కొరకు ఆకలి ఏంది? నీతి అనేది ఆహారమా, ఆహార పదార్థమా? లేదా నీతి అనేది బిర్యానీనా, నీతి అనేది రొట్టె, నీతి అనేది చేప? కాదు. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే నీతి జరగాలి, నీతి ఆపాదించబడాలి అనేటువంటి దాహము, నీతిని నెరవేర్చాలి అనేటువంటి ఆ తపననే, దాన్నే, ఆ భావాన్నే, ఆ దాహాన్నే, మంచి దాహం మీద ఉన్నాడు అంటే భౌతిక సందర్భంగా లేదా భౌతికంగా చెప్పుకుంటే ఎండాకాలంలో పరిగెత్తుకొని నడిచి వచ్చి అలసిపోయాడు, దాహం, అది వేరు. యేసు ప్రభు ఎండలో ఉన్నాడు, వాస్తవమే. గత రాత్రి నుంచి ఆయన ఏమీ సేవించలేదు, శ్రమపడ్డాడు, మానసికమైన శ్రమకి గురి చేశారు వాళ్ళు. కానీ ఆయన నిగ్రహించుకున్నాడు, వాటన్నిటికీ లొంగిపోలేదు, వాటి యొక్క ఎఫెక్ట్ ఆయన మీద పడలేదు. మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడంటే మానసిక క్షోభకు గురయ్యాడని కాదు దాని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే యేసు ఎందుకు దప్పికొన్నాడు? దప్పికొనడానికి కారణం ఏంటి? పక్కనున్న దొంగలు ఎవరు? మేము దప్పికొనుచున్నాం, కుడివైపునున్న దొంగ ఎడం వైపునున్న దొంగ అనలేదు. కానీ యేసు మాత్రమే దప్పికొనుచున్నాడు అని అనడానికి కారణం ఏంటి? వాళ్ళు అరిచారో లేదో, మరి వాళ్ళు అరిచిన దాన్ని సువార్థికులు పట్టించుకోకుండా ప్రస్తావించలేదో మనకు అవన్నీ తెలియదు. కానీ ఆ ఇద్దరు దొంగల దాహము, ఆకలి, లేకపోతే వేదన అవన్నీ పక్కన పెట్టినప్పటికీ వారు శిక్షార్హులే, వారికి శిక్ష సమంజసమే. కానీ యేసుకు అలా కాదు. లోక పాపములు ఆయన మీద మోయబడ్డాయి కనుక ఆయన అటువంటి శిక్షను అనుభవిస్తున్నాడు. మనం ఈ మాటను ఆధారంగా చేసుకొని డిప్సో అనేటువంటి మాటను అర్థంగా చేసుకొని, అనగా దప్పికొనుచున్నాను అనేటువంటి మాటను అర్థంగా చేసుకొని యేసు దాహం దేనికి? దేవుని స్తోత్రం. ఆ వచనాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా చదివితే 19వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, లేఖనము నెరవేరునట్లు. నెంబర్ 1, నెరవేర్పు కొరకైనటువంటి దాహం. దేన్నో నెరవేర్చాలి. తాను చేసిన వాగ్దానం కాదు, తన తండ్రి తనను బట్టి చేసిన వాగ్దానం. తనను పంపినవాడు
తాను నెరవేరుస్తాడు అని ఆశించి ఎదురు చూస్తున్నటువంటి ప్రవచనం. గత ఎపిసోడ్లో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. సుమారు 20కి పైగా లేదా 30 వరకు ఉన్నటువంటి ప్రవచనాలు యేసు ప్రభు ఒక్క రోజే నెరవేర్చాడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారము. ఆహారము అంటున్నప్పుడు ఆహారంలో భాగంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆహారంలో ఘన పదార్థం ఉంటుంది, ద్రవ పదార్థం ఉంటుంది. మనకు మన ఆహారంలో, భారతదేశపు ఆహారంలో ఘన పదార్థమే ఎక్కువ ఉంటుంది, ద్రవ పదార్థం తక్కువ. ఈ ఆహారాన్ని లోపలికి పంపించడానికి, ఈ ఆహారాన్ని ఉదరంలోకి పంపించడానికి, మన గొంతు ద్వారా పంపించడానికి, ఆహారాన్ని నోట్లో దింపడానికి కోసం, లేకపోతే ఇక్కడ జరిగేటువంటి ఆ మూమెంట్స్, లేకపోతే గొంతు పట్టుకొని పోవడం, పొరపోవడం అనేవి లేకుండా ఉండడం కోసం నీళ్ళని మనం తాగుతుంటాం. ఆ పెరిస్టాల్టిక్ మూమెంట్ అది జరగడం కోసం, ఆహారం సాఫీగా లోపలికి వెళ్ళడం కోసం మనం నీళ్ళు తాగిస్తాం. కానీ వాళ్ళు ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ని మిక్సింగ్ అని కాదు, మిక్సింగ్ కూడా ఉంటుంది. ఉదాహరణకు పస్కా సమయంలో రొట్టెను ముంచి ఆ ద్రవములో, ద్రావకంలో, ఆ లిక్విడ్లో, ఆ సూప్లో వాళ్ళు ముంచుకొని తినేవాళ్ళు. అనగా చేదు కూరలతో చేసినటువంటి ఆ సూప్తో. సరే, దేవుని స్తోత్రం, అది చికెన్ సూపా లేకపోతే ల్యాంబ్ సూపా అనేటువంటి వివరాల్లోకి వెళ్ళడం లేదు. నా మాటలకు ఉద్దేశం వారి యొక్క ఆహార పరిస్థితి, మనొక ఆహార పరిస్థితి. ద్రవ పదార్థం మనం ఆహారం తర్వాత, లేకపోతే నీటిని ఆహారం తర్వాత, లేకపోతే మధ్య మధ్యలో అప్పుడు ఒక సిప్పు 2 సిప్పులు అలా చేస్తుంటాం. ఆ పాయింట్ ఏంటి అంటే, యేసు ప్రభు యొక్క దాహము దేని కొరకు అంటే, నంబర్ 1 ఆయన యొక్క దాహము నెరవేర్చడానికి. టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్స్ హీ గాట్ థర్స్ట్. సమరయ స్త్రీతో సంభాషించిన తర్వాత శిష్యుల సమక్షంలో శిష్యులు, ప్రభువా భోంచేయి ప్రభువా, ఇట్స్ టూ లేట్, ఇట్స్ అ టైమ్ టు ఈట్, ఇట్స్ అ ఫుడ్ టైమ్ అని అన్నప్పుడు, నో సారీ, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ ఫుల్, నేను నింపబడ్డాను, తండ్రి చిత్తము నెరవేర్చాను. ఇంతకుముందు యూదయలో నెరవేర్చాను, ఇంతకుముందు గలిలయలో నెరవేర్చాను, నన్ను పంపిన వాడు కృపను అనుగ్రహించాడు కనుక ఈ సమరయలో ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాను. నా ఆత్మ సంబంధంగా నా కడుపు నిండిపోయింది. అక్షరార్థంగా ఆయన కడుపు నిండలేదు, ఆత్మ సంబంధంగా కడుపు నిండింది. ఇంకా ఆయన చెప్తున్నాడు, ఐఎమ్ స్టిల్ ఈటింగ్, యూ డింట్ ఈట్ సో ఫార్, మీరు తినలేదు ఇప్పటిదాకా, కానీ నేను తింటూ ఉన్నాను. ఐఎమ్ ఈటింగ్. అనగా దైవ చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాను. మీకు తెలియని ఆహారం నాకుంది. ఆత్మ సంబంధికి, లోక సంబంధికి తెలియని ఆహారం ఉంటుంది. ఆత్మ సంబంధి ఆహారం వేరు, లోక సంబంధి ఆహారం వేరు. ఆత్మ సంబంధి ఆహారము వాక్యం, లోక సంబంధి ఆహారము వెజిటేరియనో నాన్ వెజిటేరియనో ఫుడ్. ఆత్మ సంబంధి యొక్క వస్త్రధారణ వేరు, శరీర సంబంధి యొక్క వస్త్రధారణ వేరు. ఆత్మ సంబంధం యొక్క వస్త్రధారణ, ఆయన దీన మనసును వస్త్రంగా ధరించుకుంటాడు, యేసును వస్త్రంగా ధరించుకుంటాడు. శరీర సంబంధి భౌతికమైనటువంటి ప్యాంట్లు, షర్ట్లు, లేకపోతే హంగామాగా ఉన్నటువంటి కాస్ట్లీ బ్లేజర్స్, లేదా ఇంకా ఏదేదో. చూడండి, సౌలు వస్త్రాలు దావీదుకు సరిపోలేదు. దావీదు అందుకని సౌలు వస్త్రాలకి, సౌలు యొక్క ఏమంటారు అంగీలో లేకపోతే వాటికి యుద్ధ వస్త్రాలకి సారీ అని చెప్పాడు. వద్దండి, అది నాకు సెట్ కాదు, నాకు వాడుకోలేదండి అని అన్నాడు. అనగా సౌలు శరీర సంబంధిగా ఉన్నాడు, దావీదు ఆత్మ సంబంధి. సౌలు వస్త్రాలు దావీదుకు సరిపోవు. ఆత్మ సంబంధమైన దానికి, శరీర సంబంధమానికి చాలా తేడా ఉంది. రెండు ఒకటే కాదు, ఒకటిలాగా కనిపిస్తుందేమో కొంతమందికి, కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ అండ్ సెక్యులర్. ఏ విధంగా మీకును మాకును మధ్యలో, అనగా పాతాళములో వేదన పడుతున్నటువంటి ధనవంతునికి, పరలోకంలో లేదా పరదేశులో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి అబ్రహాముకి, లేకపోతే లాజర్కి, లేకపోతే అబ్రహాముకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, అగాధం ఉంచబడింది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. మరణము తర్వాత ఉండేటువంటి స్థలాలకి, అనుభవాలకి వ్యత్యాసం ఉంది. రెండు ఒకటే కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, నెరవేర్చాలి, కొన్ని లేఖనాల్ని నెరవేర్చాలి. నాకు చేదును తాగించారు వాళ్ళు, నా వస్త్రాల్ని పంచుకున్నారు అనేటువంటి వాక్యాన్ని పైన నెరవేర్చాడు. ఇలా కొన్నిటిని నెరవేరుస్తూ వచ్చాడు. అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడ్డాడు అనే మాట నెరవేర్పుగా,
ఆయన ఇద్దరు దొంగల మధ్యలో వేలాడాడు. ఇలా కొన్ని ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇక్కడ దానిలో భాగంగా ఆయన దప్పికొంటున్నాను అంటేనే వాళ్ళు దాహానికి ఇస్తారు. మిగతా ఇద్దరికి దప్పిక ఉన్నప్పటికీ ఇచ్చారో లేదో, మరి వాళ్ళు ప్రకటన చేశారో లేదో మరి మనకు తెలియదు. కానీ చేదు తినిపించాలి. చేదు చెరకని మధురమైంది కాదు, అది చేదైనది. దాన్ని తినిపించి, లేకపోతే దాన్ని నోటికి అందించి, దాన్ని సేవింపచేసేటట్టు చేయడం వాళ్ళ పనిగా ఉంది. కానీ మత్తయి సువార్తలో మనం గమనిస్తే 27వ అధ్యాయంలో వారు ఆయన నోటికి అందించారు, ఆయన తాగనొల్లకపోయాను. సరే, దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, నెరవేర్చడం కోసం దాహం కొన్నటువంటి యేసు లేఖనాలు నెరవేర్చబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథములో దావీదు ద్వారా, దావీదు ఎవరండి, దావీదుకి నా సంబంధం ఏంటి, దావీదు ద్వారా చెప్పాడు, దావీదేదో చెప్పాడు దాన్ని నేను నెరవేర్చడం ఏంటి అని కాదు, లేఖనాలు అని ఎంచబడినట్లు వాటిని నెరవేర్చాలి. మోషే చెప్పిన వాటిని, దావీదు చెప్పిన వాటిని, ఇలా వేరు వేరు ప్రవక్తలు చెప్పిన వాటిని ఆయన నెరవేర్చాడు అని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా 23:43. స్తోత్రం, స్తోత్రం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని నిశ్చయంగా చెప్పాడు యేసు. ఇది నిజం. ఈరోజు నువ్వు నాతో సహా పరదేశులో ఉంటావు అని సమాధానం చెప్పాడు. పరదేశు అనే దగ్గర ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఇచ్చి కింద ఫుట్ నోట్ లాగా ఇచ్చారు. పరదేశు చనిపోయిన విశ్వాసుల ఆత్మలు విశ్రాంతి తీసుకునే స్థలం అని రాయబడింది. సరే, బట్లకి వెళ్ళడం లేదు. పరదేశుకి పరలోకానికి తేడాలు ఉందని ఈ వ్యాఖ్యానాల్లోకి వివరాలకి మనం వెళ్ళడం లేదు. చాలా వరకు బైబిల్ పండితులు, లేకపోతే చాలా వరకు బైబిల్ బోధకులు తమ ఊహల్ని బోధిస్తున్నారు. వాక్యాన్ని వాక్యంగా బోధించాలి, కానీ వాక్యానికి ఊహల్ని కలపకూడదు. స్క్రిప్చర్స్కి స్పెక్యులేషన్స్ని యాడ్ చేయకూడదు. స్క్రిప్చర్స్ ప్లస్ స్పెక్యులేషన్స్ ఈజ్ ఫాల్స్ టీచింగ్. స్క్రిప్చర్స్ ప్లస్ నథింగ్ ఈజ్ ఆల్. స్క్రిప్చర్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు రైట్ ఇంటర్ప్రిటేషన్. దేవుని స్తోత్రం. నేను ఇలాగ అనుకుంటున్నాను, నేను ఇలాగ అనుకోవడం, ఇంకోటి ఇలా అనుకోవడం, పలాని కామెంటరేటర్ ఇలా అనుకోవడం ముఖ్యం కాదు. వాక్యం ఏం చెప్తుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాట్ డస్ ద బైబిల్ సే? ద బైబిల్ సేస్ అని బిల్లీ గ్రామ్ గారు తన ప్రసంగంలో తరచుగా ప్రస్తావించేవాడు. అలాగని దాని అర్థం ప్రతి ప్రసంగంలో వందలాది రెఫరెన్సులు చెప్పమని కాదు. ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ విషయాల్లోకి వచ్చేద్దాం, ఇక్కడికి వచ్చేద్దాం. యేసు చేస్తున్నటువంటి ప్రామిస్, మొట్టమొదటిది ప్రార్థన అయితే, రెండవది వాగ్దానం. ప్రార్థన బాగానే ఉంది, ఓకే, ప్రార్థన అంగీకరించబడిందో లేదో దానిలో మనం వెళ్ళలేదు. ఇప్పుడు వాగ్దానం చేయబడింది. హీ ప్రామిస్డ్ సంథింగ్. వాగ్దానం ఊరినే చేయలేదు. తండ్రి అనుమతి లేకుండా ఏమీ మాట్లాడాడు. నేను మాట్లాడే మాటలు నాయి కాదు, నా బోధ నాది కాదు అన్నాడు ప్రభు. అనగా తండ్రి ప్రామిస్ చేయమని ప్రేరేపించాడు కాబట్టి, తండ్రి వాగ్దానం చేయమని ఆయనకు ఒక ప్రేరణ ఇచ్చాడు కాబట్టి, బాబు డోంట్ వర్రీ, నువ్వు ఇలా అడిగావు కనుక ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఐ విల్ టేక్ యూ టు ప్యారడైజ్, ఐ విల్ టేక్ యూ టు హెవెన్, ఐ విల్ టేక్ యూ టు బి విత్ మీ. నాతో ఉండడానికి నిన్ను తీసుకుని వెళ్తాను. అనగా ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళాలని, అతన్ని ఒక్కడనే కాదు అనేకులను తీసుకొని వెళ్ళాలని, నేను వచ్చి మరలా వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పాడే. తాను వెళ్ళడానికి ముందుగా కొంతమందిని అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా తీసుకొని పోవాలనే తపన కలిగి ఉన్నాడు. ఇది ఆయన యొక్క దాహం. నడిపించడానికి ఆయనకు ఒక దాహం. నిన్ను నన్ను నిత్యత్వపు బాటలో నిలబెట్టడానికి, నిత్యత్వపు బాటలో నడిపించడానికి ఆయన దాహం కొని ఉన్నాడు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, యేసు దాహం దేనికి? వై? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ థర్స్ట్? ఆయన దాహానికి కారణం ఏంటి అంటే, మొట్టమొదటి కారణం నెరవేర్చడానికి, రెండవది నడిపించడానికి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నడిపించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు, అది వేరే విషయం. కానీ ఆయన ఉన్నప్పుడు నడిపించాలి. అనగా పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలో నడిపిస్తాడు. స్వర్గానికి నడిపించడా అంటే, సర్వసత్యంలోకి నడిచిన వాడు స్వర్గపు బాటలోనే ఉంటాడంతే. స్వర్గపు టంచుల్లో ఉన్నట్లే అర్థం. స్వర్గపు బార్డర్లో, సరిహద్దులో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అని యేసు ప్రభు ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పాడు. అంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావని కాదు, యు ఆర్ ఆల్మోస్ట్ అట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ కాన్సెప్ట్కి దగ్గరగా ఉన్నావు అనడం యేసు ప్రభు యొక్క ఉద్దేశం. స్తోత్రం.
హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, నెరవేర్చడానికి ఆయన దప్పిగా ఉన్నాడు. రెండోది ఆయన నడిపించడానికి, ఆత్మ సంబంధంగా నడిపించడానికి. 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులను చేయబట్టుకొని అక్షరార్థంగా నడిపించడానికి కాదు, కానీ కొంతమందిని నిత్యత్వపు విధానంలోకి, నిత్యత్వపు లైఫ్ స్టైల్లోకి, నిత్యత్వపు జీవన శైలిలోకి నడిపించడానికి. స్తోత్రం, హల్లెలూయా. డోంట్ వరీ నా సహోదరుడా, నా కుమారుడా, డోంట్ వరీ. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నువ్వు సమాధిలో ఉంటావని కాదు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేను సమాధిలో ఉంటాను కాబట్టి నాతో కూడా నువ్వు సమాధిలో ఉంటావని కాదు. నో, నువ్వు ఒక ఎక్స్పీరియన్స్లో ఉండబోతున్నావు. నేను ఉండబోయేటువంటి ఎక్స్పీరియన్స్లో, ఆ అనుభవంలో, ఆత్మ సంబంధమైన అనుభవంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు లేఖనాల నుంచి జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. యేసు వచ్చాడట. ద పర్పస్ ఆఫ్ హిస్ ఇన్కార్నేషన్, ఆయన నరావతారిగా రావడానికి కారణం, ఆ అగ్ని ఇదివరకే రగిలి ఉండాలని ఆశించాను. దేవుని స్తోత్రం. నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? నా భూమి మీద రావడం గురించినటువంటి మిస్కాన్సెప్షన్ మీ మైండ్లో ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పాడు. ఎక్కడ? 30వ వచనం, 31వ వచనం. స్తోత్రం. నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. సరే, ప్రశ్న, 3.5 సంవత్సరాల్లో ఎక్కడైనా అగ్ని వేశాడా? ఆయన అక్షరార్థమైన అగ్ని ఎక్కడ వేయలేదు. ఆత్మ సంబంధమైన అగ్నిని, అనగా మంట పుట్టించాడు, రగిలించాడు అని అర్థం చేసుకోవాలి. ఆయన వారితో మాట్లాడుచుండగా వారి హృదయములు మండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకుందాం, మనల్ని మండించడానికి, మనల్ని రగిలించడానికి, హీ వాంట్స్ us to kindle us, rekindle us, reflame us or revive us. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మండించడానికి, నిన్ను నన్ను ఆరిపోతున్నటువంటి, కొడిగడుతున్నటువంటి దీపాలమైనటువంటి మనకు, కొడిగడుతున్న క్రైస్తవ జీవితాలతో ఉన్నటువంటి మనకు ఒక నూతనమైన వెలుగునివ్వడానికి, మనల్ని మరింతగా వెలిగించడానికి, మనల్ని ఆత్మ నూనెతో నింపి ఆత్మ సంబంధమైన అంధకారంలో ఉన్న వారికి వెలుగును అనుగ్రహించడానికి. ఇంకా చెప్పాలంటే భూమి మీద అగ్ని వేయడానికి వచ్చానంటే, ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ టు స్ప్రెడ్ ద ఫైర్, అనగా అగ్ని చేత నింపడానికి. అక్షరార్థమైన అగ్ని అక్కడ ఇక్కడ వేస్తే మొత్తం కాలి బూడిదైపోతుంది. కానీ ఐ వాంట్ టు పుట్ స్పిరిచువల్ ఫైర్. ఫైర్ అంటున్నప్పుడు గాడ్స్ ప్రజెన్స్, దేవ సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. ఎలానగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. గాడ్స్ ప్రజెన్స్, దేవుని ఆత్మకు దహించు ఆత్మ అని పేరు. దేవుడు దహించు అగ్ని, పరిశుద్ధాత్ముడు దహించు ఆత్మ అని యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మూడో విషయం, ఆయన నింపడానికి దప్పిగా ఉన్నాడు. కొంతమంది నింపబడాలి. యేసు ప్రభు నీతిమంతుడు, అవును, హీఈస్ ఎ రైచియస్ పర్సన్, హీఈస్ ఎ జస్ట్ మ్యాన్ అనేటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఆ సత్యాన్ని గురించినటువంటి మంట వాళ్ళలో ఉండాలి. ఒక శతాధిపతి అటువంటి మంట, అటువంటి అవగాహనతో నింపబడ్డాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు. హీఈస్ ట్రూలీ సన్ ఆఫ్ లివింగ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఆయన నింపడానికి తప్పించిపోయాడు, నింపడానికి దప్పిగా ఉన్నాడు. సాధారణంగా మనం దప్పిగా ఉన్నాము అంటే నింపుకోవడానికే. నీళ్ళు ఇవ్వండి అని ఆ అలసట మీద, దాహం మీద ఫుల్గా 1 గ్లాసు, 2 గ్లాసులో, 3 గ్లాసులో తాగేస్తాం. లేదా 1 లీటర్ బాటిల్ అలాగే పైకి లేపేసి దించకుండా మనం తాగేస్తాం. నింపుకుంటున్నాం. నీ బాడీలో వాటర్ లెవెల్ తగ్గింది, ఆ లెవెల్ని మనం పెంచుకుంటున్నాం. నింపుకోవడం. ఒకటి, ఆయన నెరవేర్చడానికి దప్పిగా ఉన్నాడు. రెండోది, ఆయన నడిపించడానికి దప్పిగా ఉన్నాడు. మూడోది, ఆయన నింపడానికి దప్పిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తీసం అని చెప్పిన తర్వాత ఆయన అగ్నితో బాప్తీసము అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోర్ ఫిల్లింగ్ని ఉద్దేశించే చెప్పాడు, కానీ ఇంకో మరో విధంగా అంత్య దినాల్లో జరగబట్టి తీర్పును ఉద్దేశించి చెప్పాడు. వాటిలోకి వెళ్ళలేదు మనం. 4వ విషయం, లేకపోతే చివరి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. స్తోత్రం, స్తోత్రం.
యేసు ఆ, ఆ చిరక పుచ్చుకొని యేసు వారు ఇచ్చినటువంటి, వారు అందించినటువంటి పెదాలకు తగిలించినటువంటి ఆ చెరకును పుచ్చుకొని అనగా తీసుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైందని చెప్పాడు. ఇట్స్ ఫినిష్. టెటిలోస్టాయ్, ఇట్స్ ఫినిష్. అయిపోయింది, విజయం సాధించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇలా చెప్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క చెవుల్లోకి ఆత్మ సంబంధంగా ఆత్మస్వరూపి అయినటువంటి తండ్రి దేవుడు చెవులో ఒక గుసగుస విస్పరింగ్ చేశాడేమో, నా కుమారుడా, వెల్ డన్, సబాష్, వెరీ గుడ్, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని ఆయనకు ఆత్మలో చెప్పింటాడు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయము, ఆయన నిష్క్రమించడానికి తప్పించాడు, దప్పికొన్నాడు, వెళ్ళిపోవడానికి, నిర్గమనం జరిగించడానికి. ఆయన నిర్గమనం ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడడానికి మోషే, ఏలియాలు రూపాంతరపు కొండ మీద వచ్చినట్టు మనకు తెలుసు. వాళ్ళు వచ్చి, ఏంది నీ మినిస్ట్రీలో ఇలా జరుగుతుంది, నీ మినిస్ట్రీలో వచ్చిన రూమర్స్ ఏంటి, నీ మినిస్ట్రీలో మంచి వాళ్ళు సెట్ చేసుకోలేదే, యూదా ఇస్కరియోతును ఎందుకు పెట్టుకున్నావు అనే వాదనల కోసం రాలేదు. వారు వచ్చారు, ఆయన యొక్క నిర్గమనం గురించి మాట్లాడుతున్నారు. నీవు నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతావు, మనం అక్కడ కలుసుకుంటాం, లేకపోతే మనందరం అక్కడ ఉందాం, నువ్వు, మేము, లేకపోతే ఈ శిష్యులు, రాబోయే దినాల్లో భక్తులు, వీళ్ళందరూ కలుసుకొని ఉంటాం. యేసు ప్రభు యొక్క నిర్గమనం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు మీకు గుర్తు చేశాను. యేసు ప్రభు ఎందుకు దప్పికొన్నాడని. 1, ఆయన నెరవేర్చడానికి దప్పికొన్నాడు. 2వది, ఆయన దేనికి దప్పికొన్నాడు అంటే నడిపించడానికి దప్పికొన్నాడు. 3వది, ఆయన నింపడానికి దప్పికొన్నాడు. 4వదిగా ఆయన నిర్గమనం చేయడానికి, లేకపోతే నిష్క్రమించడానికి, ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి తన ఇది చెప్పిన తర్వాత, చెరకను అంగీకరించిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. అనగా తల వంచి తన ప్రాణాన్ని అర్పించాడు, అనగా చనిపోయాడు. యేసుప్రభు శిలువలో చనిపోయాడని సువార్తికులు స్పష్టంగా చెప్తుంటే కొంతమంది బుద్ధి లేని వాళ్ళు యేసుప్రభు చనిపోలేదని చెప్తున్నారు. స్తోత్రం. దయచేసి స్థలంలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా కొరకు దప్పికొన్నావు, అందును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. నీ దాహాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం, నీ తపనని, నీ ఆశని, నీ మనసులో ఉన్న వాంఛని మేము అర్థం చేసుకుంటున్నాం. ఆ డిప్సో అనేటువంటి అనుభవాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. ప్రభువా, మీకు వందనం చేస్తున్నాం. నీవు నెరవేర్చడానికి, నడిపించడానికి, నింపడానికి, నిష్క్రమించడానికి 4 విషయాల కొరకై దప్పికొన్నట్టుగా మేము లేఖనాల ద్వారా అర్థం చేసుకున్నాం. మాకు మరింత అవగాహన కలుగు చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.